టమాటా పప్పు కోసం ముందుగా కడిగి నానబెట్టుకున్న ఎర్రపప్పులో టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. పప్పు పొంగకుండా ఉంటుంది. పప్పు కాస్త ఉడికాక పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు తగినంత వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళు అవసరం ఉంటే చూసుకొని పోసుకోవాలి. పప్పుని చిన్న మంటపై ఉడికించుకోవాలి. పప్పు పూర్తిగా ఉడికాక అందులో పోపు వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ టమాటా పప్పు రెడీ. అన్నంలోకి అయితే నెయ్యి లేదా నూనెతో పోపు వేసుకోవాలి. అదే రోటీతో తినడానికైతే బటర్తో పోపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.